పరబ్రహ్మతో మీరందరూ ఉంటూ ఉంటే మరి ఎవడైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఇది ఎంత పాపమమ్మా? ఆ విషయం అని తెలీదు. ఫోన్ మోగింది అంతే కదా అంటారు. ఆ పాయింట్ అర్థమవుతుంది. సామాన్యమైన పాపం కాదు. చాలా మైన్యూట్ ఉంటాయమ్మా సుబ్రహ్మణ్యం. ఇది గ్రహించలేరు. ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు అలా ఉండిపోతున్నాం, ఎందుకు మన పరిస్థితి ఇలా ఉంది అన్నదేమీ అర్థం కాదు. మేమేం చేయట్లేదు కానీ మా పరిస్థితి ఇలాగే ఉందంటారు. వాళ్ళు చేసిన లోపాలు వాళ్ళకి తెలియవు, ఆ తప్పులు వాళ్ళకి తెలియవు. అంటే మనం జ్ఞానం పెరిగే కొద్దీ అన్నీ బాగా అర్థమవుతాయి. గుణాలు చెప్పాలి సార్. గుణాలు స్టార్ట్ బ్రేక్ అదే అదే ఇందులో తమో గుణము, రజో గుణము, మలిన గుణాలు. ఈ గుణాలు ఉన్నవాళ్ళు చెయ్యకూడదు అనుకున్న తప్పులు చేస్తూ ఉంటారు. దాని ఫలితంగా కష్టాలు తెచ్చుకుంటారు. అని చెప్పి పత్రిక ఏమంటారంటే, ఈ రెండు గుణాల నుంచి తొందరగా బయటపడాలంటారు. తొందరగా బయటపడాలి. అంతేకాదు, ఈ తమో గుణము, రజోగుణంలో ఉన్న వాళ్ళకి శక్తి బాగా తక్కువ ఉంటుంది. వారిలో శక్తి చాలా తక్కువ ఉంటుంది. శక్తి లేని వారి పనులు సృష్టి విరుద్ధంగా ఉంటాయి. కష్టాలు తెచ్చే విధంగా ఉంటాయి. అందుకే ఆ గుణాల నుంచి బయటపడాలంట. పత్రి గారు ఏం చెప్పారంటే, ఒక గుణంలోంచి ఇంకో గుణంలోకి సహజంగా మారాలి అంటే వంద నుంచి 150 జన్మలు పడుతుందంట. మీరు
యోగ పరంపర అనే పుస్తకం చదవండి సార్. మీకు సార్ చెప్పింది మీకు అర్థమవుతుంది. యోగ పరంపర. నా దగ్గర పత్రిక పుస్తకాల సెట్ ఉంది. 8 పుస్తకాల సెట్ ఉంటుంది. అందులో పత్రిక రాసిన 50 పుస్తకాలు ఉంటాయి. తులసిదళం ఇవన్నీ మొత్తం ఉంటాయి. ఆ 8 పుస్తకాలను చదివితే, అంటే విడివిడిగా ఉన్నవన్నీ నేను 5-6 పుస్తకాలు 7-8 పుస్తకాలు కలిపి నేను తయారు చేసేవాడిని. ఇంకా తక్కువగా వస్తుంది. ఆ పుస్తకాలు చదివితే మీకు పత్రికలు ఇవన్నీ చాలా తెలుస్తాయి మీకు విషయాలు. నేను ఒక్కొక్క పుస్తకము 20-30 సార్లు చదివించాను. ఇన్నిసార్లు చదవడం వల్ల ఆయన సబ్జెక్ట్ అంటే జీర్ణం అయిపోయింది నాకు. అంచేతే ఇన్ని విషయాలు నేను చెప్పడానికి ఆస్కారం ఉంది. నేను ఎందుకు ఇన్నిసార్లు అంతలా చదివాను అంటే దానికి కూడా కారణం ఉందమ్మా. రాసుకొని చెప్తాను మీకు. అన్నిసార్లు చదవడానికి కారణం ఆయన ఏమన్నారంటే, నేను 50,000 పుస్తకాలు చదివాను అన్నారు. ఇది విన్నారండి? విన్నారు కదా. 50,000 పుస్తకాలు చదివాను అన్నాడు. అంటే ఇంచుమించు ఆయన చదవని పుస్తకం అంటే ఏది లేదు. అన్ని పుస్తకాలు చదివి ఆయన ఏం చేశాడు అంటే వాటిలోని సారాన్ని 50 పుస్తకాల కింద రాశాడమ్మా. అంటే ఈ 50 పుస్తకాలు చదివితే మీరు 50,000 పుస్తకాలు చదివినట్టే లెక్క. అర్థమైందా? మనం లేదు ఆ కొత్త పుస్తకాలు ఈ కొత్త పుస్తకాలు ఎన్ని చదువుతారు. ఎందుకండి? ఎన్ని చదివినా అన్నిటి యొక్క సారము ఇందులోనే ఉంది. ఇది చదివితే అన్నీ చదివినట్టే. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణ సందేశం అనే పుస్తకం రాశారు. ఇంచుమించు భగవద్గీతలో ఉన్న 70-80 శ్లోకాలు. యాక్చువల్గా భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే 700 శ్లోకాల సారాన్ని ఈ 70 శ్లోకాలు ఉంచారు. నువ్వెన్ని చదువు, ఇంకంతకన్నా నీకు వేరే అర్థమేం దొరకదు అంటాడు. ఇప్పుడు 700 శ్లోకాలు చదవడం అవుతుందమ్మా, ఈ 70 శ్లోకాలు చదవడం అవుతుందమ్మా. అమ్మా చెప్పండి. తెలివినోడు ఏం చేస్తాడు? నిజంగా మనం అన్ని శ్లోకాలు చదివి అర్థం తెలుసుకుని చేయడం అన్నది మనకి మన వల్ల కాదు. కానీ ఈ 70 శ్లోకాలు చదివితే సమస్య. జీసస్ క్రైస్ట్ అనే బుక్ ఇచ్చారు. మీరు ఈ బైబిల్ చదివే కంటే ఆ ఒక్క పుస్తకం చదివితే బైబిల్లో ఉన్న సారం అంతా ఆ పుస్తకం. అలా ఆయన మనకి ఏం చేశాడంటే
యోగ వాసిష్టమని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పిన బోధ. రాముడు రాజ్య పర్యటన చేస్తూ ఎలా ఉందని చూడడానికి వెళ్ళాడట. ఒక చోట ఎవరు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. చాలా కుమిలిపోయాడు. ఏంటిది, నా రాజ్యంలో దుఃఖపడేవాళ్ళు ఇంకా ఉన్నారా అని రాముడు మనసంతా వికలమైపోయి ఇంటికి వచ్చి ఇంకా భోజనము అది చేయకుండా అలా ఆలోచిస్తూ ఆ దుఃఖంలో ఉండిపోయాడట. ఆయన దుఃఖాన్ని చూసి ఆయన తండ్రి దశరథ మహారాజు వశిష్ఠులు వారికి గురువుగారు కదా కౌరు చేసి రాముడి యొక్క దుఃఖాన్ని పోగొట్టుకోకు, భోజనం కూడా చేయట్లేదని చెప్పి అప్పుడు వశిష్ఠ మహర్షి రాముడి దగ్గరికి వెళ్ళి బోధ చేశాడు. జ్ఞానబోధ. ఆ జ్ఞానబోధే యోగ వాసిష్టంగా రూపుదిద్దుకుంది. అది 700 శ్లోకాలు కూడా. ఎవరి దుఃఖం పోగొట్టడానికి? రాముడు అంతటి వాడి యొక్క దుఃఖం తొలగించడానికి బోధించిందే యోగ వాసిష్టం. ఆ 700 శ్లోకాల్లో ఆయన 150-200 శ్లోకాలు ఏడాడు పత్రిక. దానికి ఏం పేరు పెట్టాడంటే వశిష్ఠామృతం అని పేరు పెట్టాడు. దుఃఖ నివారణ మార్గం చెప్తుంది. లేనట్టుంది. సరే, నేనేం చేశానంటే పత్రి రాసిన వశిష్ఠామృతంలోంచి 70-80 శ్లోకాలు ఏరి దుఃఖ నివారణ మార్గం అని చెప్పి పెట్టాను. ఈ పుస్తకం చదివితే వశిష్ఠామృతంలో ఏముందో అంతా తెలుస్తుంది. తర్వాత యోగ వాసిష్టంలో ఏముందో మొత్తం తెలుస్తుంది.